కవిత గారికి బెయిల్ వచ్చింది. మీ నాయకులు మొదలు పెట్టేశారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అందులో భాగంగానే ఈ బెయిల్ వచ్చిందని చెప్తున్నారు. ఏంటి ఈ బెయిల్ ని మీరు ఎలా చూస్తారు? బెయిల్ అనేది కామనే, బట్ అగ్రిమెంట్ అనే దాని విషయంలో మీకు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిందా? కేజ్రీవాల్ కు బెయిల్ రాదు. మళ్ళీ కానీ మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా దయాకర్ గారు. ఏమంటారు? మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా. మనీష్ సిసోడియాకి వచ్చింది. మనీష్ సిసోడియా బేస్ గానే ఈ కేసు అంతా జరిగింది. ఇక్కడ మీరు అంటే ఒక వివరణ ఇస్తాం మీకు. కవిత గారిని ఎరగా వేసి బీఆర్ఎస్ ను లోంగా తీసుకునే దాంట్లో సక్సెస్ అయిపోయింది. గేమ్ ఓవర్. మీకు ఈ 2-3 నెలల్లో ఈదర్ పొలిటికల్ అఫిలియేషన్, అలయన్స్ ఆర్ వాట్ ఎవర్ మర్జీ అంటుండ్రు, కానీ ఇప్పుడు చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ ను నెగేట్ చేయాలంటే ఒక్కరి వల్ల కాదు, బీజేపీ వల్ల కాదు. కాబట్టి బీఆర్ఎస్ తో ఆట ఆడి 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 తర్వాత టేక్ ఓవర్ చేస్తారు. కానీ కేజ్రీవాల్ ఎందుకన్నా అంటే కేజ్రీవాల్ తో ఇప్పుడు మాతో ఉన్నారు. కేజ్రీవాల్ ఇండియా అలయన్స్ లో ఉన్నాడు. సో కేజ్రీవాల్ ని ఇప్పుడు లొంగదీసుకునే ప్రయత్నం చేస్తారు. సిసోడియా బయటికి వెళ్ళిన తర్వాత ఈయనను ప్లాన్ గానే ఎవరు మన కేజ్రీవాల్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్స్ లో కరప్షన్ ఛార్జెస్ మీద ఏ విధంగా కేజ్రీవాల్ అంటే దయాకర్ గారు రాజకీయ నాయకుడే కాదు, మీరు ఒక పిహెచ్డి స్కాలర్ కూడా. అంటే మీకు రాజకీయ పరిజ్ఞానం ఉంది, న్యాయం లీగల్ ఆస్పెక్ట్ లో కూడా మీకు తెలుసు. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈడీ విచారణ అన్ఫేర్ గా ఉందని సుప్రీంకోర్టు బెంచ్ అన్నది. అదే సమయంలో కవిత నిందితురాలు ఎలా అవుతుంది, అదే కేసులో ఉన్న శ్రీనివాసులు రెడ్డి సాక్షి ఎలా అవుతారు అంటూ కామెంట్ చేసింది. ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్లకి మీరు బీజేపీకి బీఆర్ఎస్ కి లింక్ చేయడాన్ని ఇంకా అదే లింక్ చేస్తుంటారా? దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రజలు నమ్ముతారా దాన్ని? చెప్తా, ఒక మాట చెప్తా వినండి. కళ్యాణ్ గారు, ఇది మంచి క్వశ్చన్. అసలు కవిత దీంట్లో ముద్దాయా? ఫస్ట్ సాక్షి, తర్వాత ముద్దాయిగా మారింది. ముద్దాయిగా మార్చిండ్రు. సిబిఐ ఈడీ అనేది బీజేపీ చేతిలో అస్త్రాలు. సుప్రీంకోర్టు అనే కామెంట్ ను నేను కూడా అంటే నువ్వు కూడా అనాల్సిందే. అదే న్యూట్రల్ పర్సనాలిటీగా, లేదంటే నాన్ పొలిటికల్ గా, లేదంటే ఇంకా చెప్పాలంటే హ్యూమానిటేరియన్ గా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక డీల్ ఉంది అనుకోండి. ఆ డీల్ లో కళ్యాణ్ లేకపోతే సతీష్ ఇన్ఫ్లుయెన్షియల్ అనుకోండి. నేను వచ్చి కళ్యాణ్ భాయ్ నాకు ఇది ఒక్కటి చెప్పవా, ఇది చెప్తే అవుతుంది అని చెప్పి నేను అంటా. అంటే చెప్పడం వల్ల అది ఇల్లీగల్ అని నీకు తెలియదు, కానీ అది ఇల్లీగల్ అయింది. అలాంటప్పుడు సాక్షిని ముద్దాయిగా మార్చి ఎవరైనా ఒక క్వశ్చన్ వేసుకోండి. మీరు ఫస్ట్ రేపు 10 టీవీ రివ్యూ పెట్టి దయాకర్ గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యల నుంచే అంటే కవిత ఎలాంటి తప్పు చేయకుండానే ఇరికించారని చెప్పకనే చెప్తున్నారా? కవిత తప్పు లేదనేది కదా బీఆర్ఎస్ వాదన కూడా. మీరు అదే చెప్తున్నారా? ఉన్న కవితను నిందితురాలిగా మార్చారు, ఆమె తప్పు లేదంటారా మీరు? పాత్ర ఎంత? ఒక మర్డర్ చేసేటప్పుడు నువ్వు కత్తి అందించినావు అనుకో, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్విక్టెడ్ పర్సనాలిటీ కదా, ఎక్యూజ్డ్ కదా. అంటే కవిత పాత్ర అది కాదు, ఈడీ సిబిఐ చెప్పినంతగా లేదు కవిత పాత్ర అంటారా మీరు? కవిత పాత్ర ఏ రోల్ వరకు ఉన్నది? నేను అంటున్నది లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర అనేది మీరు ఎప్పుడు తీసుకోవట్లేదు. 100 సార్లు చెప్తున్నాను. చెప్పండి. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చింది కేసు. అవును, కాదు కేసును మంచిగా చూడండి. లెఫ్టినెంట్ ఒక ఆయనను సస్పెండ్ చేస్తారు. అవును, ఇంకో చేసిన తర్వాత వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆ కేసు మీద విచారణకు 14 మంది ఆఫీసర్ల మీద ఎంక్వైరీ చేస్తాడు. అవును, కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లైంట్ చేసింది. అసలు ఈ విషయం ఏం చేయాలని చెప్పినప్పుడు అప్పుడు సిబిఐ తీసుకుంటది. సిబిఐ తీసుకున్న తర్వాత ఈడీ అవుతుంది. మరి ఈ మొత్తం గోల్ చక్కర్ లో అసలు మర్డర్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఎటు పోయింది అంటున్నా నేను. మీరు కవిత మీద చర్చ. కవితను నేను మొదటి నుంచి కూడా మీరు నా సిరీస్ దీంట్లో ఢిల్లీ లిక్కర్ ఫైల్స్ అనేది మీరు చూడండి, నన్ను అబ్జర్వ్ చేయండి. చాలా ప్లాన్డ్ గా వాళ్ళు రాజకీయంగా బలపడుతూనే
బీఆర్ఎస్ ని అనగదొక్కుతూనే ఏ లెవెల్లో క్లచెస్ వదిలేసుకుంటూ పోతారు వాళ్ళు. అంటే దయాకర్ గారు బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దయాకర్ గారు అల్టిమేట్ గా నాకు అర్థమైంది సతీష్. దయాకర్ గారు చెప్తుంది నాకు అర్థమైంది, మీకు చెప్తాను, ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి దాని మీద. మీరు చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ని ఆమ్ ఆద్మీ పార్టీని లొంగ తీసుకునేందుకు ఒక ఫేస్ కేసును తెరపైకి తెచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ అలా కీలకంగా మారిపోయి ఆయన విచారణకు ఆదేశించారు. అసలు ఈ కేసే కరెక్ట్ కాదు, ఆ రెండు పార్టీలను లొంగ తీసుకునేందుకు బీజేపీ ఆడిన నాటకం ఇది అద్దంకి దయాకర్ చెప్పిన మాట. దీంట్లో ఎవరైతే కంపెనీ సౌత్ గ్రూప్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ డీల్ చేయడం వల్ల వాళ్ళు వేల కోట్ల రూపాయలు లబ్ధి పొంది ప్రభుత్వానికి ఆదాయాన్ని రాకుండా చేసింది. ఇది కేసు. అవును, వినరా? ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం, క్యాబినెట్ మినిస్టర్ గా సిసోడియా బాధ్యుడిగా జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి బాధ్యుడిగా జైలుకు పోయిండు, లెఫ్టినెంట్ బాధ్యుడిగా లేడా? ఎపెక్స్ కౌన్సిల్ ఆఫ్ దిస్ ఇష్యూ గవర్నరే కదా. మరి గవర్నర్ ఎటు పోయిండు? బీజేపీని ఎవరు అడుగుతున్నారు? మీరు ఎవరన్నా అడుగుతున్నారా? బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కదా, ఇది కంట్రోల్. ఇది ఏమంటారు, ఇది ఏంటిది, ఇది కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే నిర్ణయాధికారిగా ఉంటాడు. సీఎం ఆల్సో వన్ ఆఫ్ ది రాటిఫికేషన్ మోడ్ లో ఉంటాడు. కానీ అల్టిమేట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ లేడు. ఇంకొకటి మూడోది ఏంటంటే అక్కడ కరప్షన్ జరగలేదా అంటే జరిగింది. జరిగిన దాంట్లో ఎవరి పాత్ర ఎంత అనే దానికంటే కూడా బీజేపీ పాత్రను పెంచుకొని, ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో జరుగుతున్న వాల్మీకి స్కామ్ ను గవర్నర్ తో పెట్టించేసి ముఖ్యమంత్రిని దాంట్లో ఇరికిచ్చేసి ఫిజిల్ అవుట్ చేసే కుట్ర. ఎక్కడైనా వాళ్ళు గవర్నర్లతోనైనా, ఈడీలతోనైనా, లెఫ్టినెంట్ గవర్నర్లతోనైనా, సిబిఐతోనైనా పవర్ గేమే. అంటే దయాకర్ గారు కరప్షన్ జరిగింది, పాన్ని ఏ స్థాయిలో చేశారో, ఎంత చేశారో అనేదే కీలకమని మీరు అంటున్నారు. అంటే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా కరప్షన్ అంతో కొంత చేశారని చెప్పడమే కదా. చెయ్యలేదని ఎవరు అంటున్నారు? లెఫ్టినెంట్ గవర్నర్ అంటే వాడు ఎడిపోయిండు, వీడు ఫస్ట్ ముద్దాయి కదా, వాడిని ఎందుకు వదిలేస్తున్నారు ఈ కేసులో? నేను అడుగుతుంది ఏంటంటే మనీష్ సిసోడియా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి కొంత క్లోజ్ గా ఉంది. మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కేసు అనేది బూటకం కేసు అన్న రీతిలో కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. అదే కవితకు బెయిల్ వచ్చినప్పుడు మాత్రం దీని వెనక రాజకీయ కోణం ఉంది, భారతీయ జనతా పార్టీతో లాలూచి ఉంది, లేదంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ను లోపరుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం 3 నెలల్లో విలీనం అయిపోద్ది అనటం. అక్కడొక వాదన, ఇక్కడొక వాదన, ఇది 2 నాలుగుల ధోరణి కాదా కాంగ్రెస్ పార్టీది? వినండి, వెబ్ సిరీస్ లెక్క నాకు కొన్ని వింటే మీకు తెలుస్తాయి. నా ఇంటర్వ్యూస్ కూడా నేను ఇచ్చిన వీటి మీద. చెప్పండి. ఎవిడెంట్ గా ఉన్న కవిత ముద్దాయిగా ఎందుకు మారింది? శరత్ చంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే, కర్ణికామరెడ్డి నుంచి మొదలు పెడితే, అక్కడ మాగుంట ఫ్యామిలీ నుంచి మొదలు పెడితే ఈ ఎపిసోడ్ చాలా పెద్దగా జరుగుతుంది ఏపీ తెలంగాణలో. దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకోవడానికి సీరియస్ ముద్దాయిని చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. అరెస్ట్ చేయకపోయేసరికి బీఆర్ఎస్ నష్టం వచ్చింది, బీజేపీ నష్టం వచ్చింది. అరే ఎంపీ ఎలక్షన్ చేసేరని చేసేసింది. దానివల్ల బెనిఫిట్ బీజేపీ పొందింది, బీఆర్ఎస్ జీరో అయింది. ఇప్పుడు సారిగా ఇంత చేసిన సారిగా నన్ను వదిలిపెట్టారు. అంటే ఈ గేమ్ లో వీళ్ళంతా భాగమే. అరెస్ట్ వెనుక ఉన్న వాటిల్లో వాళ్ళే. ఆ రోజు కవిత వరకు సరే బార్గెనింగ్ జరిగింది, ఏదో అయింది, బెయిల్ వచ్చింది అనుకుందాం. మరి మనీష్ సిసోడియా విషయంలో ఏం జరిగింది? ఆయన కూడా బెయిల్ వచ్చింది, వ్యక్తే కదా ఈ స్కామ్ లో. వినండి, మనీష్ సిసోడియా దాదాపు 7-8 నెలలు ఉన్నాడు. హీఈస్ ద ప్రైమ్ కల్ప్రిట్, హీఈస్ ద డిసిషన్ మేకర్. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా. అలాంటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కంటే కూడా క్యాబినెట్ మినిస్టర్ కే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ కాన్స్పిరసీ జరుగుతున్నప్పుడు చివరి సంతకం పెట్టేవాడు క్యాబినెట్ లో ముఖ్యమంత్రి. అటు తర్వాత చివరగా దీన్ని ఫైనల్ చేసే అథారిటీ గవర్నర్. వీళ్ళిద్దరు చీఫ్ మినిస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్, వీళ్ళిద్దరు ప్రైమ్, వీళ్ళు ముద్దాయిలుగా ఉండాల్సిన పరిస్థితిలో కేజ్రీవాల్ జైలుకు పోయిండు. మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు పోలే? ఈయన అమిత్ షా కాపాడుతున్నాడు. ఈయన ఏజెంటే ఆయననే మోదీ ఏజెంట్ అమిత్ షా. ఇప్పుడు మరి బీజేపీ సైడ్ నుంచి ఎందుకు పడట్లేదు? మొన్నటిదాకా సంతోష్ ఇష్యూలో ఎట్లా సైడ్ అయిపోయిందో. కాబట్టి ఇక్కడ బలిపశువు కవిత.
బీఆర్ఎస్ లబ్ధి పొందింది. కళ్యాణ్ చాలా స్పష్టంగా అద్దంకి దయాకర్ గారి వ్యాఖ్యలు మాత్రం చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు, చాలా సెన్సేషనల్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఇందులో. లెఫ్టినెంట్ గవర్నర్ చేసిందే ఎక్కువ ఉంది. ఆ తర్వాత కేజ్రీవాల్ సిసోడియా వస్తారు. కవిత బలిపశు అయింది. అంటే ఒకటి క్లారిటీ ఇచ్చారు, తప్పు చేశారు కానీ అంతో కొంత చేశారు, తప్పు చేయలేదు అన్నట్టు. తప్పు చేశారు అది కాదు. కేసీఆర్ కేటీఆర్ కోసం కవిత బలైంది, అది ఇప్పటికైనా బయటకు వచ్చింది. కానీ తప్పు చేయొద్దు ఎప్పుడు కూడా. కవిత గారు కూడా ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కావడం అనేది బయట ఏం ట్రోల్ అయింది. ఒక ఆడబిడ్డ బతుకమ్మని ఎత్తుకున్నామే, అంబేద్కర్ విగ్రహం పెట్టినామే, సారా కేసులు ఇరుక్కోవడం ఏంటంటే సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున దేశం మొత్తంలో చర్చ అయింది. అంటే దయాకర్ గారు మీకు కూడా చాలా మీకు కూడా సన్నిహితురాలే కవిత. బయటకు వచ్చాక బెయిల్ పై ఈ రోజు రేపు బయటకు వస్తుంది, కలిసి చెప్తారా ఇలాంటివి చేయాల్సింది కాదు, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? మీ ద్వారా చెప్తున్నా కదా, నేను బీఆర్ఎస్ తో కలుస్తాక మళ్ళీ ఇప్పటికే ఎన్నో ఆలోచనలు వస్తాయి ఒక్కొక్కరికి. అదే కనుక జరిగితే కాంగ్రెస్ నేతలతో కలవడం ఆయన చివరి కలయిక అవుతుంది. థ్యాంక్ యూ దయాకర్ గారు.